వన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి అని చెప్పి అడుగుతుంటారు. మనం తీసుకునే ఆహారంని 3 మేజర్ మీల్స్, 3 మైనర్ మీల్స్‌గా డివైడ్ చేసుకోవాలనమాట. అలా డివైడ్ చేసుకొని తినడం వల్ల ఏమవుతుందంటే బాడీలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అన్నీ కంట్రోల్‌లో ఉంటాయి. ఈ ఎసిడిటీ, బ్లోటింగ్ అనే సమస్యలు తగ్గుతాయన్నమాట. సో, మీరు తీసుకునే మీల్‌ని డివైడ్ చేసుకొని తినాలి. తీసుకునే ఆహారంలో తర్వాత కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్ అన్నీ సమతుల్యంగా ఉండేలాగా చూసుకోవాలి. అండ్ కార్బోహైడ్రేట్స్ విషయానికొస్తే ఏంటంటే ఇప్పుడు కొంతమందిలో కొన్ని రకాల కాంప్లికేషన్స్ ఉండొచ్చు. డయాబెటిస్ కానీ లేకపోతే ఇతర సమస్యలు, ఒబేసిటీ ఉన్న వాళ్ళలో ఏంటంటే ఈ కార్బోహైడ్రేట్‌ని తగ్గించుకొని ప్రోటీన్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం బెటర్ అన్నట్టు. సో, అలాగా మీరు మీల్‌ని డివైడ్ చేసుకొని తినాలి. అండ్ మీరు డైలీ తీసుకునే ఫుడ్‌లో ఖచ్చితంగా ఫ్రూట్స్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. సో, ఎలాంటి ఫ్రూట్స్ తినొచ్చు, ఎలాంటివి అవాయిడ్ చేయాలంటే ప్రాపర్‌గా మీకు అవైలబుల్ ఉన్న అన్ని రకాల ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా తినొచ్చు. కాకపోతే మీరు తినే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వాటిని ప్రాపర్‌గా క్లీన్ చేసుకొని, వాష్ చేసుకొని అంటే గోరువెచ్చని నీళ్ళలో గానీ, లేదంటే నీళ్ళలో సాల్ట్ వాటర్‌లో గానీ, ల్యూక్ వార్మ్ వాటర్‌లో వాటిని క్లీన్ చేసుకొని ప్రాపర్‌గా కట్ చేసుకొని తినాలన్నమాట. అండ్ కంపారేటివ్‌లీ ఇప్పుడు ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవడం కంటే కూడా ఫ్రూట్స్ యాజ్ సచ్ తీసుకోవడం బెటర్ అన్నట్టు. సో, దానివల్ల ఏమేంటంటే మీకు వైటమిన్స్, మినరల్స్‌తో పాటు ఫైబర్ ఎక్కువగా అందుతుంది. ఈ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవడం వల్ల షుగర్ క్వాంటిటీ ఎక్కువైపోయి కార్బోహైడ్రేట్ క్వాంటిటీ ఎక్కువైపోతుందన్నమాట. సో, దీనికంటే మీరు ఫ్రూట్స్ యాజ్ సచ్ తీసుకోవడం బెటర్ అన్నట్టు. అండ్ మీరు నెక్స్ట్ ఇంకొకటేంటంటే మీరు నైట్ తీసుకునే ఆహారం అట్‌లీస్ట్ మీరు పడుకునే కంటే ఒక 2 అవర్స్ బిఫోర్ తీసుకోవాలి. అండ్ పడుకునే ముందు ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకోవడం బెటర్ అన్నట్టు. సో, తర్వాత డైలీ మీరు ఆహారం తీసుకున్న తర్వాత వెంటనే పడుకోకూడదనమాట. సో, వెంటనే పడుకోకుండా కాసేపు కూర్చోవడమో, లేదంటే కాసేపు వాక్ చేయడమో అలాంటివి చేయడం వల్ల డైజెషన్ అనేది బాగుంటుంది.